సో హలో గైజ్, వెల్కమ్ టు మై ఛానల్ సానా రవ్వాల కోమేస్తాస్. నేనైతే మస్తున్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. సో ఇవాళ నేను మా క్యాంపస్కి వచ్చిన ఎందుకు అనంటే నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, కంప్లీషన్ ఫామ్ తెచ్చుకోవడానికి వచ్చిన అనమాట. యాక్చువల్గా అవసరం లేదు, మనకి మెయిల్ చేస్తారు, బట్ అర్జెంట్ కావాలి అని చెప్పేసి దానికోసం కాలేజ్కి వచ్చిన. సో వచ్చినా కదా అని చెప్పేసి పనిలో పని మీకు ఒక క్యాంపస్ టూర్ చేసి చూపిద్దాము అని అనుకుంటున్నా. సో ఇక్కడంతా చాలా సైలెంట్గా ఉంది, సో నేను ఎక్కువ మాట్లాడలేను, వాయిస్ ఓవర్ లాగా ఇచ్చేస్తాను మీకు. బట్ క్యాంపస్ టూర్ చేస్తే సో కిందికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గో. సో ఇది మా కాలేజ్, లోపలికి వెళ్ళి చూద్దాము. ఎగ్జాక్ట్గా సిటీ మధ్యలో ఉంటుంది మా కాలేజ్ వచ్చేసి. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఈ స్టెప్స్ తీసుకొని కనుక మనం పైకి వెళ్తే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతాము డైరెక్ట్గా. సో సెకండ్ ఫ్లోర్ ఏంటి అని అంటే మంచి సీటింగ్ ఏరియా ఉంటుంది. అండ్ మేము వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ డే అయితే మా ఓరియంటేషన్ కానీ, సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోవడం కానీ, సర్టిఫికేట్స్ చెక్ చేయడం కానీ అవన్నీ కూడా ఇక్కడనే జరిగింది. సో ఈ సీటింగ్ ఏరియాలో మనము క్లాసెస్ బంక్ కొట్టి కూర్చోవచ్చు, అంత ఛాన్స్ మాకు రాలేదు బికాస్ ఆఫ్ కోవిడ్. సో ఇది ఆ ఏరియా. అండ్ ప్రతి ఫ్లోర్లో కూడా ఇట్లా లెఫ్ట్ సైడ్లో టాయిలెట్స్ చూస్తున్నట్టు ప్రతి ఫ్లోర్లో ఉంటుంది, బేసిక్ థింగ్ అది. అండ్ ఇక్కడ లెఫ్ట్లో 2 doors చూస్తున్నారు కదా పెద్దవి, అదేంటి అనంటే ఓరియంటేషన్ హాల్, దాంట్లోనే మాకు ఓరియంటేషన్ జరిగింది. ఇది మా సైడ్ వ్యూ అనమాట, కాలేజ్ యొక్క సైడ్ వ్యూ కంప్లీట్గా. అండ్ ఇక్కడ MIT టుడే అని చూస్తున్నారు కదా, మార్చ్ ఇంటేక్ జరిగింది, అందుకని చెప్పేసి నాకు తెలిసి ఇట్లా MIT టుడే అని డిస్ప్లే చేసిండ్రు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఏదో గ్యాలరీలో పెట్టినట్టు అన్ని పిక్చర్స్ డిస్ప్లే చేసుకున్నారు వాళ్ళు. సో ఆ పిక్చర్స్ అన్ని కూడా చూడడానికి ఈ ఏరియా అంతా బాగుంటుంది. అండ్ నేను మీకు క్లాస్ రూమ్ చూపిద్దాం అనుకున్నా ఎట్లుంటుంది అని, బట్ అసలు చూపివ్వలేకపోయినా బికాజ్ అన్నీ లాక్ చేసి ఉన్నాయి. అండ్ మేమైతే ఒక్కసారి కూడా లంచ్ తీసుకెళ్ళింది లేదు. సో ఇక్కడే హంగ్రీ జాక్స్ కానీ, నాండోస్ కానీ అక్కడ ఉంటాయి, అక్కడనే తింటుండే మేము. సో ఇదేంటి అని అంటే ఇంకా ఎక్కడెక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అని జస్ట్ అలా. ఇప్పుడు నేను లైబ్రరీకి వెళ్తున్నా. సో ఈ లైబ్రరీకి వెళ్తుంటే వీడియో తీస్తూ నా ఫీలింగ్ ఏంటి అని అంటే ఏదో మూవీ థియేటర్లో నడుస్తున్న ఫీలింగ్ ఉండే నాకు, కాలేజ్లో ఉన్నట్టు లేకుండే. సో ఇది వచ్చేసి మా లైబ్రరీ. ఇక్కడే మేము ఏదైనా బుక్స్ తీసుకుంటే రిటర్న్ చేయాలి, సో అందులో వేసేస్తే సరిపోద్ది. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇంకా మీరు కనుక ల్యాప్టాప్తో వర్క్ చేయాలి అని అనుకుంటే సాకెట్స్ కానీ అన్నీ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి ఉంది లైబ్రరీలో. బుక్స్ అన్నీ అంటే చాలా తక్కువనే ఉంటాయి బుక్స్, బట్ లైబ్రరీ మాత్రం చాలా బాగుంటుంది. కానీ మేమైతే యూజ్ చేసింది లేదు, బట్ మా సార్ ఒకసారి తీసుకొచ్చిండ్రు, సో అట్లా యూజ్ చేసినాము. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క బోర్డ్ గేమ్ ఉంది. నేనైతే అసలు నాకు తెలియని బోర్డ్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి అక్కడ. ఎవరికైనా బోర్ కొట్టినప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు వచ్చి ఆడుకోవచ్చు, బట్ అంత టైము మాకు కోవిడ్ ఇవ్వలేదు యాక్చువల్లీ. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ ఏమున్నాయి మొత్తము దానికి లైక్ ఒక ట్రీ అనమాట. అండ్ ఈ ఏరియా అసలు నాకు ఐడియా కూడా లేదు అసలు ఏంటి ఏరియా అని చెప్పేసి, బట్ మేము ఒక్కసారి మాత్రం ఈ స్పేస్లో మేము లంచ్ చేసినాము. MIT వాళ్ళు మాకు ఫుడ్ ప్రొవైడ్ చేసిండ్రు ఒకసారి కోవిడ్ టైంలో. సో అప్పుడు మేము ఇక్కడ లంచ్ చేసినాము. సో యాక్చువల్లీ లంచ్ రూమ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, కింద ఎంట్రన్స్లోనే ఇది ఆ లంచ్ రూమ్. సో అలా పక్కకు వస్తే ఇట్లా లిఫ్ట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ అన్ని ఫొటోస్ డిస్ప్లే చేసిండ్రు కదా, ఎవరైతే జాబ్స్ వచ్చినాయో వాళ్ళ ఫొటోస్ అక్కడ డిస్ప్లే చేసిండ్రు. సో నేను ఇప్పుడు లిఫ్ట్ తీసుకొని 4th ఫ్లోర్కి వెళ్తున్నా. సో 4th ఫ్లోర్లో ఏంటి అని అంటే అక్కడ మాకు అన్ని క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ రైట్ సైడ్లో క్లాస్ రూమ్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ల్యాబ్స్ ఉంటాయి అన్నీ. అండ్ ఇక్కడ ఉండే ల్యాబ్స్ చాలా ఇష్టం నాకు, ఎందుకంటే ఇట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండి వర్క్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కూడా క్లాస్ రూమ్ చూపించడానికి ట్రై చేసిన నేను, బట్ అన్నీ లాక్ చేసి ఉన్నాయి. ఒకవేళ నార్మల్ టైమ్స్లో కనుక వెళ్ళుంటే నేను చూపించేదాన్ని మీకు ప్రతి ఒక్కటి, బట్ ఐ కాంట్ డూ దాట్ నౌ. సో ఇది ఓవరాల్గా మా కాలేజ్ వచ్చేసి. అండ్ ఇంకా వెళ్ళిపోతున్నా నేను. ఇది మా కాలేజ్ ఎంట్రన్స్, వచ్చేటప్పుడు చూపించలేదు మీకు, సో ఇప్పుడు చూపిస్తున్నా నేను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే గైస్ తెలుసు కదా మీకు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సానా రవ్వాల. అండ్ దిస్ ఇస్ సానా రవ్వాల సైనింగ్ ఆఫ్.